మరీగింత అన్యాల మావుల్లా మరీగింత అక్రమమా చెప్పుర్రి. అయినా ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఏంటిది? ఈ తెలంగాణ రాష్ట్రంలో గిన్ని అన్యాయాలు జరుగుతున్నాయా, గిన్ని అక్రమాలు జరుగుతున్నాయా? అయినా వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వకుండా గింత పని చేస్తే గండ్ల కిరాయికుంటున్నటువంటి జనాలు ఏడికి పోవాలి చెప్పుర్రి. ఇక మొన్ననేమో వెలుగుమట్ల, ఇక దాని తర్వాతనేమో హెచ్సియు భూములు, ఇక దాని తర్వాతనేమో మూసీ నది సుందరీకరణ, ఇక ఇవన్నీ చేస్తాము గట్లా గిట్లా అని ఇప్పుడేమో హైడ్రాను మల్లొక మలక తీసుకొని వచ్చి జనాల మీదకి వదిలిపెట్టిర్రు. చూసిరా, బిల్డింగులు కూలుస్తున్నారు, అందులో ఉన్నటువంటి కిరాయికి ఉన్నటువంటి జనాలు అయితే రోడ్ల మీద పడుతున్నారు. ఆ చిన్న పిల్లగాళ్ళను, వాళ్ళ అవ్వలను, వాళ్ళ నాయనలను చూస్తుంటేనైతే మీకు కనీసము బాధ కలుగుతలేదా? మీకు కనీసం అయితే జాలి అనిపిస్తలేదా? వాళ్ళు అన్యాయంగా అక్రమంగా ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎట్లాంటి వాళ్ళకు సలీసప్పులు లేకుండా పొద్దుగాలే వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఖాళీ చేయాలి, ఖాళీ చేయకపోతే మేమే ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తాము అని అనుడైతే ఏమన్నా న్యాయమా చెప్పురి. చూడురిల్లా ఎంత విలవిలలాడిపోతున్నారో అక్కడ ఉన్నటువంటి కిరాయికుంటున్నటువంటి జనం. ఇక వీళ్ళైతే ఒకటే ముచ్చట చెప్తున్నారు, అయ్యా రేవంత్ రెడ్డి, మీరు ఏదన్నా కూల్చివేతలు జరిపితే మాకైతే నోటీసులు ఇవ్వాలి, మేమైతే గిడ కిరాయిలకు ఉంటున్నాము, 20,000 ఇచ్చి మేమైతే కిరాయికి గీన్లలో ఉంటున్నాము, 2-3 నెలలు అయితే అడ్వాన్స్ ఇచ్చినాము, అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా మమ్మల్ని పంపించేస్తామంటే మేము హఠాత్తున ఎక్కడికి పోవాలి, మాకు ఏం గతి ఉన్నది చెప్పుర్రి అని ఆ బాధితులు అయితే మస్తుగానే బాధపడుతున్నారు. మరి నిజానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తున్నది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి పోకడ ఎటుపోతున్నది? జనాల మీదికా, పేదోళ్ళ మీదికా, పేదోళ్ళ భూముల మీదికా ఈ హైడ్రాలు కానీ, లేదంటే భూ కబ్జాలు కానీ, లేదంటే వాళ్ళ ఇల్లులు కూలగొట్టుడు కానీ? చీ. తెలంగాణ రాష్ట్రము ఒకప్పుడైతే సుభిక్షంగా ఉన్నది అని చెప్పుకున్నారు, బంగారు తెలంగాణ అని చెప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చినప్పటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్రంలో భూముల గురించి, అదేవిధంగా పేదల గురించి పట్టించుకునే నాదుడే లేదు. ఎటు పడితే అంటే మొత్తము ఎగేర్చిన భూతం లెక్క తయారైంది ఈ పరిపాలన అని జనాలు అయితే అనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే బాధపడుతున్నారు. జనాలారా, మరి మీరేమనుకుంటారో ఒక్కసారి అయితే మాకైతే తప్పకుండా కామెంట్ చేయండి.